హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఒక హౌస్ చూడటానికి వచ్చాము. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది లెటస్ కమ్ చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది సౌత్ నార్త్ వెస్ట్లో వెస్ట్ సైడ్ రోడ్ పక్కన ఉన్నటువంటి గేట్ అన్నమాట. ఈ గేట్ నార్త్ వెస్ట్ గేటు. సో ఇల్లు వాస్తు జనరల్ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిల్డింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంటే చుట్టుపక్కల 4 వైపులా ఖాళీ స్థలం వదిలిపెట్టారు. చాలా చక్కగా కట్టుకున్నారు. కాంపౌండ్ వాల్స్ కానివ్వండి అన్ని నీట్ గా ఉన్నాయి. బట్ ఎనర్జీ చెక్ చేద్దాం. జస్ట్ నౌ కేమ్ ఎనర్జీ చెక్ చేద్దామండి. షో మీద టోటల్ పాజిటివ్ ఎనర్జీ, 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 పాజిటివ్ ఎనర్జీ 30% ఉందండి. ఇల్లు జనరల్ వాస్తుకు చూడటానికి చాలా ఎక్సలెంట్ గా కనపడుతుంది. బట్ ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ చూసినప్పుడు మీరు ఓన్లీ షో మీద పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ 30% ఉందండి. అంటే ఎనర్జీ తక్కువ ఉంది. ఎక్కడ ఎనర్జీ తక్కువ ఉందో కూడా ఒకసారి చెక్ చేద్దామండి. షో మీద నార్త్ ఈస్ట్ ఎనర్జీ, 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 నార్త్ ఈస్ట్ లో ఓన్లీ 30 to 40% ఉందండి. షో మీద సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ, సౌత్ ఈస్ట్ ఎనర్జీ 100% ఉందండి. షో మీద సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ, సౌత్ వెస్ట్ ఎనర్జీ ఓన్లీ 30% ఉందండి. నార్త్ వెస్ట్ చూద్దాము. ఎందుకంటే నార్త్ వెస్ట్ సైడ్ రోడ్డు ఉంది. మోస్ట్లీ ఇది నాకు తెలిసి 100% ఉండొచ్చు. సో షో మీద నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ, నార్త్ వెస్ట్ ఎనర్జీ ఇది 100% ఉందండి. ఎందుకంటే నార్త్ వెస్ట్ లో గేట్ పెట్టుకున్నారు, అన్ని బిగ్ గేట్ కూడా అంతా ఓపెన్ చేసింది. నార్త్ వెస్ట్ లో 100%. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ ఈ రెండు కూడా ఎనర్జీస్ డౌన్ ఉన్నాయండి. ఈ రెండింటిని మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామండి. అలాగే జియోపతిక్ లైన్స్ కూడా ఏమైనా ఉన్నాయో చూద్దాము. జియోపతిక్ లైన్స్ చెక్ చేస్తానండి. ఈ స్థలం ఎడ్జ్ నుంచి అంటే ఈ డైరెక్షన్ లో ఒకటి, ఈ డైరెక్షన్ లో ఒకటి, రెండు తీసుకుంటామండి. ఇక్కడ ఆగాను. ఇదిగోండి ఇక్కడ జియోపతిక్ లైన్ తగిలిందండి. ఇక్కడ దిస్ ఇస్ ద జియోపతిక్ లైన్. ఇక్కడ మనం ఎప్పుడైతే తీసేస్తున్నామో కాలు, ఇదిగోండి ఇది జియోపతిక్ లైన్. ఇది జియోపతిక్ లైన్ అండి. మనం కాలు తీసేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. సో దీన్ని క్రాస్ చేసుకుని వచ్చాను. ఇక్కడ ఒక జియోపతిక్ లైన్ ఉంది, మార్క్ చేసాము. వేరే సైడ్ కూడా ఇక్కడ కూడా ఇంకో జియోపతిక్ లైన్ ఉందండి. ఇది జియోపతిక్ లైన్, ఈ జియోపతిక్ లైన్. ఇప్పుడు కాల్ తీసేస్తాం, నార్మల్ పొజిషన్కి వస్తుందండి. దిస్ ఇస్ జియోపతిక్ లైన్. ఇది ఈస్ట్ కాంపౌండ్ వాల్ అండి. సో ఈ పాయింట్ వరకు ఎక్కడ కూడా ఇంకా లేవు. సో దూసరా వీడియో లేనా